హలో అండి. ఈరోజు మనం వచ్చేసి సూపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే గ్రామీణ పోస్టల్ పేమెంట్ బ్యాంకుల్లో సూపర్ నోటిఫికేషన్ అన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? ఎన్ని డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. ఎలాంటి రిటన్ టెస్ట్ లేకుండానే మనం దీనిలో సెలెక్ట్ చేసుకుంటారు. ఇక మనం ఎలా అంటే మనమున్న డిస్ట్రిక్ట్‌లోనే మనకు జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్ ఉందనుకోండి కరీంనగర్‌లో కరీంనగర్‌కి ఇస్తారనమాట. ఈ గ్రామీణ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేషన్‌కు సంబంధించిన డీటెయిల్ మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాము. దీనికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌లో ఈ పోస్ట్ అన్నమాట. దీనికి ఐపీపీబీ ఆన్‌లైన్ దరఖాస్తు విధానము దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనికి అంటే సూటబుల్ అర్హత కలిగిన వాళ్ళు మనకు రిలీజ్ చేసింది మే 1న 21st లాస్ట్ అప్లికేషన్ డే ఉందన్నమాట. ఇది వచ్చేసి వెబ్సైట్. ఇది వెబ్సైట్ అన్నమాట. చూడండి. దీన్ని ఒకసారి చూసుకొని దీనిలో మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక దీనికి 100% వాటాతో సమాచార మంత్రిత్వ శాఖ తపాలా విభాగం ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అన్నమాట. ఇది 21 మే 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి మార్క్స్ వచ్చేసి 55 మార్క్స్ అంటే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. రిజర్వేషన్ బట్టి కూడా మనకు అంటే ఏజ్ విషయంలో సడలింపు ఉంటుంది. ప్రతిదీ మీకు తెలిసిందే. ఇక ఇదేంటిదంటే బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 మినిమం అంటే ఫ్రెషర్స్ అన్నమాట. ప్లస్ 40 మాక్సిమం అన్నమాట. ఇంకా దీనికి ఓబీసీ వాళ్ళకి 750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మిగతా వాళ్ళకి మాత్రం ఎలాంటి ఫీ అనేది ఉండదు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఫైనాన్స్ లోని మనకేంటంటే ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం, పీజీడీబీఏ, స్టాటిస్టిక్స్, గణితము, ఎకనామెట్రిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నమాట. మనకు మాక్సిమం 40 అని చెప్పాను కదా. సో 40 అనేది 40 సంవత్సరాల కంటే తక్కువ మరియు 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. దీనికి కావలసిన సాలరీ వచ్చేసి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్ట్ కు మనకు సాలరీ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు 60,000 నుంచి 75,000 సాలరీ ఉంటుందన్నమాట. మనం ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్షన్ చేసుకుంటారు. దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన ఫీమేల్స్ కి అస్సలు ఉండదు. యూపీఐ ద్వారా ఆన్లైన్ లో దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చారు కదా. సో ఈ వెబ్సైట్ కి సంబంధించిన దానికి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై ఆన్లైన్ లో చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే దరఖాస్తు నమోదు చేసుకోవడానికి కొత్త నమోదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని ఇచ్చారు. దాన్ని చూసుకొని మీరు కావాల్సింది ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అఫీషియల్ పీడిఎఫ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదంతా ఈ అఫీషియల్ పీడిఎఫ్ సంబంధించిందంతా డీటెయిల్ గా మీకు ఇస్తాను. డిస్క్రిప్షన్ లో ఇస్తాను. 1-2 సార్లు చదువుకోండి. ఇంకా అఫీషియల్ పీడిఎఫ్ ఒక్కసారి ఓపెన్ చేస్తా చూడండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ అనే ప్లేస్ లో ఇది చేయాలి అనమాట. ఇది అన్నమాట దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ మనకు రిలీజ్ చేసింది. డీటెయిల్స్ మనకు 1st, 5th, 10th ఇచ్చారు. నెక్స్ట్ 21st, 5th మనకు 11:59 నైట్ వరకు మనకు 11:59 21st వరకు మనకు దీని లాస్ట్ అప్లికేషన్ అన్నమాట. నేచర్ ఆఫ్ పోస్ట్ కాంట్రాక్చువల్ అన్నమాట. కేటగిరీ యూఆర్. ఇది ఇక్కడ అన్ని పోస్ట్ ఇచ్చారు. ఏ పోస్ట్ కు ఎవరు ఎంత సూటబుల్ అనేది ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఏజ్ లిమిట్ 40 to 55 ఏజ్ అన్నమాట. నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎప్పుడు కానీ మన గవర్నమెంట్ కి సంబంధించింది వేరే వాళ్ళు చేసుకోవడానికి లేదు. మన ఇండియన్ సిటిజన్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ మినిమం 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది.
తర్వాత ఐఐటి ఆర్ అదర్ క్యాండిడేట్స్ కూడా దీనికి పెట్టుకోవచ్చు. దీనిలో డిజేబుల్ అని ఉంది, ప్రిఫరబుల్ అని ఉంది. అవన్నీ ఒకటికి 2 సార్లు బాగా చదువుకోండి. చదువుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ నేచర్ ఆఫ్ వర్క్, నేచర్ ఆఫ్ జాబ్, రోల్ ఎలా ఉంటుంది, డేట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ రోల్, ఎక్స్పీరియన్స్ లెవెల్, పొజిషన్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. చూసుకోండి. మనకు ఓన్లీ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేబుల్ అనమాట. ఇదంతా అడిషనల్ రిక్వైర్మెంట్. కావాలి అనుకునే వాళ్ళు చదువుకోండి. ఇదంతా నేనైతే ఏది అవసరమో అదంతా మీకు చూపిస్తున్నాను. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అని ఉన్నది చూడండి. ద కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా షెల్ 1st 4th 2026 అని ఇచ్చారు. అది చూసుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించింది. ఏజ్ రిలాక్సేషన్ ఇందాక చూపించాను కదా, సో అది చూసుకుంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు ఇక్కడ. అడ్మిషన్స్ దాన్ని ఎగ్జామ్ పెట్టేస్తారు. దాన్ని బట్టి మనకు వచ్చిన సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ తోని మనల్ని ఇందులో రిక్రూట్ చేసుకుంటారు. అన్నీ ఉన్నవి డీటెయిల్డ్గా 1కి 2 సార్లు బాగా చదువుకోండి. నేను మీకు ఏది అవసరం ఉంటుందో అన్నీ నేను మీకు చూపించాను. మెడికల్ ఫిట్నెస్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ చదువుకోండి. టీఏడిఏలు అన్ని కలిపి ఉంటవి. మనకు శాలరీ వచ్చేసి 75,000 వరకు శాలరీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఇక్కడ ఇచ్చిన జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది కూడా చూసుకోవచ్చు. ఇంకా మీరు డీటెయిల్గా కావాలంటే క్లికింగ్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉన్నది. సో దీన్ని కూడా మీరు క్లిక్ చేయొచ్చు కావాలి అని అనుకుంటే. లేదు అని అనుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇది